ఆహా ఓటీటీ వేరే భాషల్లోకి సినిమాలు, సిరీస్లను కూడా డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళ్లో 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎమోజీ వెబ్ సిరీస్ని కొంత ఎడిటింగ్ చేసి తెలుగులో సినిమాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఎమోజీ సినిమా ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. సంపత్ కుమార్ నిర్మాణంలో రంగస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహత్ రాఘవేంద్ర హీరోగా, మానస చౌదరి, దేవికా సతీష్ హీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే అదవ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. అదవ్ ఓ రోజు ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్తే అక్కడ పనిచేస్తున్న ప్రార్థనతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో ఉన్నాక అప్పుడప్పుడు ప్రార్థన అదవ్ రూమ్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదవ్ ఫ్లాట్ ఎదురు ఫ్లాట్లో అమర్ దీక్ష లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఇద్దరు కపుల్ ఫ్రెండ్స్ అవుతారు. ఇలా ఇద్దరు కపుల్స్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా ప్రార్థన అదవ్కి చెప్పకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. దీక్ష అమర్ సెల్ఫిష్నెస్ని తట్టుకోలేక అతనితో విడిపోతుంది. ఇలా బ్రేకప్ అయిన దీక్ష అదవులు అనుకోకుండా దగ్గరై పెళ్లి చేసుకుంటారు. అసలు అదవ్ ప్రార్థన ఎందుకు విడిపోయారు? ప్రార్థన ఎందుకు వేరే పెళ్లి చేసుకుంటుంది? అదవ్ దీక్ష ఎలా దగ్గరయ్యాడు? వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు ఎమోజీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో మాత్రం అర్థం కాదు. తమిళ్లో సిరీస్గా వచ్చిన ఎమోజీని తెలుగులో సినిమాగా బాగానే ఎడిటింగ్ చేశారు. కథ అంతా ఫ్లాష్ బ్యాక్లో జరుగుతుంది. ఆధవ్ ప్రార్థన లవ్ స్టోరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆమెను చాలామంది ఫాలో చేస్తున్న సడన్గా ఇతను లవ్ అని చెప్పగానే అన్నిటికీ ఓకే అంటుంది. ఒక రకంగా లివిన్లో ఉన్నట్లే ఉంటారు. మొదటి గంట వీరి ప్రేమ 2 జంటలతో సాగదీస్తారు. ఇంటర్వెల్ సమయానికి అదవ్ దీక్ష భార్యాభర్తలు అని ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. కానీ ఎందుకు వాళ్ళు ఎలా కలిశారు, మళ్ళీ విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది సెకండ్ హాఫ్ బాగానే రాసుకున్నారు. అయితే విడాకులు తీసుకోవాలనే కారణం మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లోనే సినిమా అయిపోతుంది. కానీ మళ్ళీ కాస్త సాగదీసి వేరే ఎండింగ్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. సినిమా అంతా క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలు అయితే చాలానే ఉన్నాయి. నటీనటుల పర్ఫార్మెన్స్, మహత్ ఇంకా బాగా యాక్టింగ్ చేయాలి. ఆల్రెడీ తెలుగులో వరుస సినిమాలతో మెప్పిస్తున్న మానస చౌదరికి ఇది 3 ఏళ్ల క్రితం తన కెరీర్ మొదట్లో చేసిన సిరీస్ అని తెలుస్తోంది. ఇందులో క్యూట్గా కనిపించి మెప్పించింది. దేవికా సతీష్ మాత్రం చాలా బాగా నటించి మెప్పించింది. దేవిక ఆల్రెడీ తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. చాలా చోట్ల డబ్బింగ్ లిప్సింక్ మిస్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు మాత్రం అంతంత మాత్రమే. అయితే ఓ చిన్న వెబ్ సిరీస్గా సింపుల్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీసినట్లు అనిపిస్తుంది. కథ రొటీన్ అయినా కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. మొత్తంగా ఎమోజీ సినిమా విడివిడిగా ఇద్దరు తమ లవ్లో బ్రేకప్ అయిన వాళ్ళు కలిసి పెళ్లి చేసుకుని ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు అని రొమాంటిక్ ఎంటర్టైనర్గా చూపించారు.